కాసేపట్లో పెళ్లి. ఇల్లంతా సందడి. కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ కళకళలాడిపోతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళకు పెళ్లి ముహూర్తం ఒకటేసారి ఫిక్స్ చేశారు. సో డబుల్ హ్యాపీనెస్ అనమాట. మామూలుగా లేదు సందడి. కానీ ఇంతలోనే పెద్దగా ఏడుస్తూ కుటుంబ సభ్యులు హాస్పిటల్కు పరుగులు తీశారు. ఏం జరిగింది? వివాహం చేసుకోవాల్సిన ఇద్దరు అక్క చెల్లెలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు. రాజస్థాన్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెలు శోభ, విమ్ల. 25-23 సంవత్సరాలే వీళ్లకు. సో కుటుంబ సభ్యులు ఒకే రోజు వీళ్ళిద్దరికీ వివాహం చేసేలా ముహూర్తం ఫిక్స్ చేశారు. సో పెళ్లి మరి కాసేపట్లో జరగాలి అనగా వాళ్ళిద్దరూ నిర్జీవంగా అలా పడున్నారు. పెళ్లి వేడుకలు, సంప్రదాయ కార్యక్రమాలతో ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా ఏడుపులు. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మృతదేహాలను పరిశీలిస్తే విషం తాకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అసలు ఎందుకంత కష్టం వచ్చింది? వాళ్ళిద్దరూ టీచర్స్ కూడా, మంచిగా చదువుకున్నారు, మంచి జాబ్ ఉంది, కాసేపట్లో పెళ్ళి, హడావిడి. కానీ ఇంతలోనే వాళ్ళు విషం తాకి చనిపోవడం ఏంటి? బలవంతపు పెళ్ళి ఇష్టం లేకని ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనా అక్క చెల్లెలు అర్థాంతరంగా ఇలా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.